సాయి బ్రో ఓజీ సినిమాకి పోయినావా? పోయినా మార్నింగ్ షో. ఎట్లుంది? చాలా బాగుంది సినిమా, సూపర్. ఏ థియేటర్ పోయిన బ్రో? నర్తకి అల్వాల్. ఎట్లుంది? అయితే నెక్స్ట్ లెవెల్. ఓకే, పవన్ కళ్యాణ్ ఫ్యానా లేదంటే సినిమా ఫ్యానా? నేను ఆల్ ఓవర్ అందరికి మనం యాక్సెప్ట్ చేస్తాం. అందరు ఫ్యాన్. మనోడు డయాడ్ ఫ్యాను. మనోడు తలకి కట్టేంటి బ్రో? తలకి దెబ్బ తాకిందా లేదంటే సినిమా? కళ్యాణ్ బాబుకున్న పవర్ ఇది. ఈ పవర్ మా బాడీ మీద ఉన్నప్పుడే మాకు ఇంకా కళ్యాణ్ బాబు వైబ్ అనేది ఇంకా పెరుగుతుంది. అసలు అది మాటల్లో చెప్పలేమన్నా. ఇంకా సినిమా కూడా చాలా బాగుంది. మా ఫ్యాన్స్ కెరియర్లోనే, కళ్యాణ్ బాబు కెరియర్లోనే మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి సినిమా. ఫస్ట్ టైం మా కళ్యాణ్ బాబుని ఎట్లా చూడాలనుకున్నాం అట్లా సుజిత్ అన్న తీసిండు. అసలు ఇంకా అది మాటల్లో చెప్పలేకపోతున్నాం. ఆ హైప్కే చచ్చిపోవాలనిపిస్తుంది, ఎంత పిచ్చిగా ఉన్నది. ఖచ్చితంగా ఇది పార్ట్ 2 కూడా ఉంది. పార్ట్ 2లో ఇంకా మొత్తం సాహో సీక్వెల్ కూడా కొన్ని యాడ్ అయినాయి. అది ఎట్లుంటుంది అనేది ఇక ఊహకే వదిలేస్తున్నా. ఇటు సినిమాలో పవర్ ఉంది, అటు రాజకీయంలో పవర్ ఉంది. కళ్యాణ్ బాబు అంటేనే పవర్. అది పవర్ లేకుండా కళ్యాణ్ బాబే పవర్. కళ్యాణ్ బాబుతోనే ఉంటుంది ఆ పవర్ అంతా. అసలు మామూలుగా లేదన్న సినిమా. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ అయితే ఇంకా మెంటల్ అన్న. ఈ సాహోలోనే అనుకున్నా కొంచెం హై ఎలివేషన్స్ తో ఇచ్చింది ఫైట్స్. పంజా మ్యూజిక్ కి దీనికి కంపారిజన్ ఏమైనా ఉందా? దాంది అన్న. ఇప్పుడు డ్రగ్స్ ఏముంటుంది, గంజాయి ఉంటుంది. దేని చెప్పలేము, రెండు మత్తే ఇస్తాయి. అవును, చెప్పలేము. అది ఇదైతే ఓవర్. అసలు డ్రగ్స్ అని చెప్పలేము, ఇంకా వేరే చెప్పలేము. ఓవర్లోనే ఇంకేమన్నా మత్తు ఉందంటే అది ఓజీనేగా. ఓకే, ఇన్ని రోజులు చాలా. హీరోయిన్ యాక్టింగ్ ఎలా ఉంది బ్రో? హీరోయిన్ బాగుందన్న, కానీ ఎక్కువసేపు లేదు, కొంచెం సేపు ఉంది. ఉన్నంతసేపు అయితే చాలా బాగుంది. ఓకే, లీడ్ రోల్స్ ఎవరున్నారు? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? నేను సినిమా మొత్తం కళ్యాణ్ బాబునే చూడడం జరిగింది. నాకు కళ్యాణ్ బాబు తప్ప ఏం సాయి బ్రో, లీడ్ రోల్ ఎవరున్నారు? లీడ్ రోల్ అంటే మాక్సిమం పవన్ కళ్యాణ్. తర్వాత మ్యూజిక్ ఎలా ఉంది తమంది? నెక్స్ట్ లెవెల్. ఓకే, నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్. తమన్ లైఫ్ లో ఇమ్రాన్ రష్మీ కూడా బాగుంది యాక్చువల్లీ. చెప్పు బ్రో. ఆయన లైఫ్ లో ఎప్పుడు కొట్టలేదు అనుకుంటాను మ్యూజిక్. ఆయన లైఫ్ మొత్తంలో కొట్టిన బెస్ట్ మ్యూజిక్ ఏదైనా ఉందంటే అది ఓజీ ఒకటే. అంటే కాపీరైట్ లేకుండా, కట్ చేయకుండా, అది ఒక ఎక్విప్మెంట్ కూడా యూజ్ చేస్తూ సాంగ్ చేశారు. అది ఆయన కెరీర్ లోనే బెస్ట్ మ్యూజిక్ అయిపోతుంది. అది ఇక ఓజీని మళ్ళీ బీట్ చేసేది ఏమైనా ఉందా అంటే ఇంకా అది ఇప్పటికి రాదని నేను చేసి అదొకటి చెప్పగలుగుతాను. మనోడు పాడిన సాంగ్ కళ్యాణ్ బాబు పాడింది అది ఒక ఫైట్ లో వస్తుంది. ఆ ఫైట్ చూసిన సేపు అది ఏ లాంగ్వేజ్ తెలుసా? జాపనీస్. అర్థమైందా? అర్థమైంది. కళ్యాణ్ బాబుని చూసినా జాపనీస్ అర్థమైతే ఏముంది, అర్థం కాకపోతే ఏముందా. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో జపాన్ లాంగ్వేజ్ సంబంధించిన మ్యూజిక్ వైబ్స్ కొంచెం అదేంటి ఫైట్కి రిలేటెడ్ కదా మ్యూజిక్. సెప్టెంబర్ మంత్ మొత్తం, సెప్టెంబర్ కాదులే అన్న, ఇంకో 3 months అయితే కొత్త 2026 కూడా వస్తుంది. ఈ ఇయర్ మొత్తం కళ్యాణ్ బాబు ఓజీ వైబే ఉంటుంది.